పిల్లేశారు. నేను ఎలాగ ఆర్డర్ తెచ్చాను స్టీల్ ఇప్పుడు ప్లాంట్ మనం చేసిన 40 నిమిషాల ఇంటర్వ్యూలో అందరూ 100 కోట్లు 150 కోట్లు 1000 కోట్లు అంటారు. నాకు ₹1 కోటి ఇవ్వచ్చు కదా. మీకు అమెరికన్ పాస్పోర్ట్ ఇచ్చి గ్రీన్ కార్డ్ ఇచ్చి మీకు మీ పెళ్ళైతే మీ హస్బెండ్ కి పంపిస్తా. పాస్పోర్ట్ ₹1 నేను డొనేషన్ చేయనమ్మా, నేను బేదలకు ఇస్తాను డబ్బు. అది కూడా నిన్నే ఆర్డర్ అయింది. గుడ్ న్యూస్, అందరూ వినండి. ఆనరబుల్ హైకోర్టు FCRAకి లెటర్ రాయమన్నారు. పాలుగారు మిషన్ ఎందుకు క్లోజ్ చేశారు? FCRAలు రాజశేఖర రెడ్డి గారు ఎందుకు క్లోజ్ చేశారు? మోదీ గారు, చంద్రబాబు నాయుడు గారు, కేసీఆర్ వచ్చిన తర్వాత ఎందుకు ఓపెన్ చేయలేదు? ఇప్పుడు మన మిషన్ ఓపెన్ అయిపోతుంది. నన్ను విశాఖపట్నం ఎంపీగా గెలిపించండి. లాస్ట్ క్వశ్చన్ వైండ్ అప్ చేసేద్దాం మనం. అసలు జగన్ గారికి ఓటేస్తేనే 5 ఏళ్లు బాగా ఇబ్బంది పడ్డారు, జనం ఇబ్బంది పడ్డారన్నారు. పాల్ గారికి కూడా ఓటేసి జనం ఇబ్బంది పడితే మీరు కూడా జగన్ గారిలా మారిపోరని గ్యారెంటీ ఏంటి? మంచి ప్రశ్న ఇది. నేను వచ్చింది రాజకీయాల్లోకి నా మిషన్ క్యాన్సిల్ చేసి 40 లక్షల వితంతువులకు డబ్బులు ఇవ్వకుండా ఆపినందుకు, 3,10,000 అనాథులను పోషించుకుంటా ఆపినందుకు, బడుగు బలహీన వర్గాలకి అధికారం రావడం కొరకు, హిందూ రాడికల్ పార్టీకి బీజేపీకి తొత్తులైన బాబు జగన్ పవన్ ని ఓడించడానికి స్టీల్ ప్లాంట్ అమ్మకుంటా ఆపలేకపోయారు. నేను ఆపగలిగాను. స్టీల్ ప్లాంట్ నాయకులు గురువారం నిజంగా వాళ్ళు అమ్ముడు పోలేదంటే మరలా ఏపీ హైకోర్టుకి గురువారం ఉదయం 10:30కి రండి. రేపు సాయంత్రం 5 గంటలకు నేను ఎస్కోట్ బెరాకా చర్చ్ గ్రౌండ్స్ లో నా మీటింగ్ ఉంది. హిందూ ముస్లిం క్రిస్టియన్ పోటీ చేస్తారా? 500 కోట్ల తీసుకుని అమ్ముడు పోయాడు అంటున్నారు కదా, పవన్ కళ్యాణ్ మీద పోటీ